హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పప్పు ప్రిపేర్ చేస్తున్నా. చాలా బాగుంటుంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తుంటారు కదా, నేనైతే ఇట్లాగే చేస్తా. నేనైతే ఫస్ట్ కందిపప్పు శనగపప్పు రెండు తీసుకుంటానండి. సో గోంగూర పప్పులో కొంచెం పప్పు తగలాలంటే శనగపప్పు యాడ్ చేయాల్సిందే, టేస్ట్ అమోఘంగా ఉంటుంది. దీంట్లో కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, పసుపు, పచ్చిమిరపకాయలు వేసిన హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నా. చింతపండు యాడ్ చేయట్లేదు. సో దీంట్లో కొంచెం గోంగూర యాడ్ చేసుకుంటున్నా. పట్నం గోంగూర అంటాం కదా, అది బాగా వాష్ చేసుకుంటే పుల్లదనం చాలా బాగుంటుంది అదైతే. సో దీంట్లో కొంచెం మెంతికూర, కొత్తిమీర, కళ్ళుప్పు, నూనె మొత్తం వేసేసి బాగా ఉడికించుకోవాలి. 2 విజిల్ వచ్చాయనుకోండి సరిపోతుంది. విజిల్ వచ్చేటప్పుడే ఆ స్మెల్ ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది. సో ఓపెన్ చేస్తేనే కమ్మటి వాసన. బాగా రామేసుకొని తిరమాత పెట్టేసుకోవాలి. పోపు పెట్టేసుకున్న తర్వాత ఇంకేముంది, బెస్ట్ కాంబినేషన్ జొన్న రొట్టె. సో బ్రేక్ఫాస్ట్ అయితే మాది ఇదే. మీరేం తిన్నారు, ఏం తిన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు.